టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అడకత్తినుడు పోవాలి, పేదరికం పోవాలి. కానీ ఎవరో మహానుభావుడు టెక్నాలజీతో నడిచే రోడ్డు మీదకి వచ్చి అడుక్కు తినేటట్టు ప్రోగ్రామ్ చేసిండు. దాన్ని చూసిన పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. చూడుండ్రి ఎట్లున్నదో రోబో ఆడుకునే పద్ధతి. అమ్మా ధర్మ చేయండ్రి బాబు, కాళ్ళు చేతులు లేవు, ₹1 ఇచ్చి ఆదుకోండి తండ్రి అని మనుషులు అడుగుతున్నట్టే ఉన్నది కదా దాని కథ. మరి దీనికి అడుక్కునే ప్రోగ్రాం రాసి రోడ్ల మీద తిప్పాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ జడం అడుక్కునుడు చూసి ఏం చేయాలో తెలియక అయోమయం అవుతున్నారు. చైనా దేశంలోండే యూనిట్రీ G1 అనే పేరున్న ఈ రోబోటు మస్తు హుషారు పిట్టనట. దీన్ని మన దేశానికి తెచ్చిన ఓ అన్న దానికి అడుక్కునే తట్టు ప్రోగ్రాం రాసిచ్చిండు. ఇంకేమున్నది, దానికి ఏమైనా సిగ్గు ఆశారమా? నలుగురు నవ్వుతారన్న ఇజ్జత అయ్యేవి లేని మర మనిషి తీరుగా మంది ముందడికి పోయి చేసాపుడు మొదలు పెట్టిందట. దాని చేష్టలు చూసి నవ్వేటోళ్ళు నవ్వుతున్నారు, పరిశాన్ అయ్యేటోళ్ళు ఓర్ని చిత్రం పాడుగానని ముక్కు మీదే ఏరేసుకుంటున్నారు. ఇక ఇది పడుతున్న కథలు చూసిన వాళ్ళు కొందరు రోబోట్లు వచ్చి అన్ని పనులు చేస్తే నౌకర్లు చేసేటోళ్ళు రోడ్లెక్కి అడుక్కోవాల్సిందే అనుకుంటే, ఆ అడుక్కునుడు కూడా రోబోటే చేస్తే చదువుకున్న వాళ్ళంతా ఏం కావాలి? అడుక్కునుట్లో కూడా రోబోట్లతో మనుషులు పోటీ పడాల్సిందేనారా దేవుడా అని మాట్లాడుకుంటున్నారట దీని చిత్రాలు చూసిన వాళ్ళు.